ఆర్థిక భారము అప్పులతో కృంగియున్న వారి కొరకు ప్రార్థన. ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న వారికై దేవుడే పోషకుడు. దేవుడు మన జీవితంలో మార్పు తెస్తాడు. ఆశ, విశ్వాసం మరియు దేవుని మీద ఆధారపడే తత్వం మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ఎంతో ఆశీర్వాదం. ఆర్థిక ఆశీర్వాదాల కొరకు దేవుని జ్ఞానాన్ని, దేవుని సహాయాన్ని కోరుకుంటాం. దేవుని దయ, విశ్వాసం, జ్ఞానం, సహాయాన్ని కోరుకుంటూ చేసే భారమైన ప్రార్థన ద్వారా మనకు విముక్తిని, కొత్త అవకాశాలను కల్పిస్తుంది. దేవుడు మన పోషకుడు, మన అవసరాలు తీర్చేవాడు అని వాక్యం చెప్తోంది. ఆయన్ని నమ్మి ఆయనను అనుసరిస్తే అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. దేవుణ్ణి విశ్వసించిన ఎడల ఆయన శాంతి, సమృద్ధి మన జీవితాల్లో మార్పు తప్పకుండా లభిస్తాయి. ఫిలిప్పీ 4:19 ప్రకారం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని పలికాడు. ద్వితీయోపదేశకాండము 28:12 యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. కీర్తన 34:10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యుండదు. సామెత 22:7 చూస్తే, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. మత్తయ్య 6:33 చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అవన్నీయు మీకు అనుగ్రహించబడును. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ వాగ్దానాల ద్వారా మనకి అర్థమవుతోంది మన పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో. వీటిని మనం స్వతంత్రించుకొని ఆచరించి అనుసరిస్తే దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించబడతాం. మన భారాలు, కాడులు తొలగించుకోగలుగుతాం. ప్రభువా, మా దేవా, మా ఆర్థిక భారాలు, అప్పులు అనే కాడిని విరగ్గొట్టే అభిషేకము మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.